ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏ పని తలపెట్టినా కూడా నీ జీవితంలో ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఎందుకంటే ఏదో ఒక బలహీనత నాలో ఉంది కాబట్టి ఈ పని నేను తుదముట్టించలేను, నేను సాధించలేను అని నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో నీవు చేయలేవేమో కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనల్ని బలపరిచి మనము ప్రతిదీ కూడా చేయగలము అని దేవుడు ఈ దినం మనల్ని ఉత్సాహపరచాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనని పౌలు గారు అంటున్నారు. అవును, మనము బలహీనులమైనప్పటికీ మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆ బలపరిచే దేవుని ద్వారా ఫలానా అని కాదు కానీ సమస్తము చేయగలం. అవును, నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ పరిచర్యలో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడివే, నేను బలహీనుడే కాదంటలేదు. అయితే మన బలహీనత ద్వారా ఈ లోకంలో మనం ఏది చేయలేం. అయితే మనల్ని బలపరిచే దేవుని ద్వారా సమస్తము చేయగలం. ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా బలహీనత నుండి ప్రభువా నన్ను విడిపించి నీ బలముతో నన్ను నింపి, నాయనా నీ బలముతో నన్ను సంపూర్ణంగా ప్రభువా నింపి సమస్తమును చేయగలుగుటకు కృపచూపు ప్రభువాను ప్రార్థించి ఇది మొదలుకొని దేవుని బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు మనందరికీ కృపనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను అన్న వాక్యం ద్వారా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడి ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నేను ఏది చేయలేను, దేనికి పనికిరాను అని ఎవరైతే ప్రభు తాము ప్రభువా తండ్రి నాయన తక్కువగా చేసుకుని కూర్చొని ఉన్నారో వారందరినీ క్షమించి మరొకసారి నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకొని నీ బలముతో నింపి సమస్తము చేయగలటు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.